హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శివుడికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు పూలు మాల కట్టడం ఎలాగో చూద్దాం. తెల్ల జిల్లేడు పూలు మాల కట్టడానికి ఫస్ట్ మనం తెల్ల జిల్లేడు పువ్వులని తీసుకొని ఆ పువ్వుల మధ్యలో ఉన్న వాటిని సెపరేట్ చేసుకోవాలి. ఈ మాల మనకు అచ్చం ప్లాస్టిక్ పువ్వుల మాల లాగే కనిపిస్తుంది. ఇక్కడ ఈ మాలను గుచ్చడానికి నేను 2 పేటలు గుచ్చాలనుకుంటున్నాను కాబట్టి 2 సూదులు తీసుకున్నాను. 2 సూదులను తీసుకొని 2 సూదులకు దారం ఎక్కించుకొని కొంతవరకు 2 వరుసలు గుచ్చాము. తర్వాత 3వ వరుస ఆ 2 వరుసలని కలుపుతూ గుచ్చాము. సో దండ మనకి ప్లాస్టిక్ పువ్వులా కనిపిస్తుంది అనమాట. ఈ మాలని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రానే ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఈ పువ్వుల మాల తొందరగా వాడిపోదు, నలిగిపోయినట్టు ఉండదు, చక్కగా ఉంటుంది. శివుడు మెడలో వేస్తే చాలా నిండుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో దండ. ఇలా నేను 2 వరుసలు గుచ్చుకున్నాక మళ్ళీ 3 పువ్వులని సింగిల్గా 2 సూదుల్ని కలిపి సింగిల్గా గుచ్చి మళ్ళీ 2 సూదుల్ని సెపరేట్ చేసి 2 వరుసలు గుచ్చి ఇలా శివుడి హైట్ని బట్టి మనం తీసుకునే విగ్రహం హైట్ని బట్టి మనం దండను గుచ్చుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మధ్య మధ్యలో రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు తెచ్చుకున్న జిల్లేడు పువ్వుల్లో అన్ని పువ్వులు అలా వలిచేసుకోకుండా ఒక 3 అందమైన పువ్వులను తీసుకొని 3 దారాలు తీసుకొని 3 దారాలకి ఒక్కొక్కటిగా ఇలా గుచ్చుకోవాలి. రోజ్ పెటల్స్ అనే కాదు, ఏ ఫ్లవర్స్ అయినా సరే, కొంచెం చిన్నగా ఉండే ఏ ఫ్లవర్స్ అయినా సరే మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. లైక్ బగడబంతి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా గుచ్చుకొని ఆ 3ని కలిపి జాయింట్ చేసి మనకి దండలో చూడండి ఎలా జాయింట్ చేస్తున్నాం, అలా జాయింట్ చేసుకొని దండకి మధ్యలో వేలాడేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దండకి మధ్యలో వేలాడేలాగా సెట్ చేసుకోవడానికి చిన్న గ్యాప్ ఉంచుకొని ఆ గ్యాప్లో దాన్ని వేలాడదీస్తే చూడండి ఫ్రెండ్స్ దండ ఎలా కనిపిస్తుందో. జనరల్గా తెల్ల జిల్లేడు మాల కట్టాలంటే మనకి చాలా పువ్వులు అవసరం ఉంటాయి, కానీ ఈ రకంగా మీరు మాల కట్టి చూడండి, ఎక్కువ పువ్వులు అవసరమే ఉండదు మీకు. సో ట్రై చేయండి. శివరాత్రి పర్వదినంలో కానీ లేదా మన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు కానీ మామూలు సోమవారాలు కూడా మనం శివాలయానికి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి మాలను తీసుకొని వెళ్తే చాలా మంచి జరుగుతుంది మనకి, అది మనకు తెలిసిందే. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం 2 వరుసలే తీసుకోవాలని ఏం లేదు. మనకి దండ ఎంత వెడల్పు కావాలంటే అన్ని వరుసలు తీసుకోవచ్చు, కానీ అన్ని సూదులు తీసుకోవాలి. అన్ని సూదులకి దారం ఎక్కించుకొని అన్ని వరుసలు ఎక్కించుకొని వాటిని మళ్ళీ మధ్యలో క్లబ్ చేసుకుంటూ ఉంటేనే అందంగా ఉంటుంది. సో చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.